ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 8వ అధ్యాయము. భీమా అనేవాడు సాయి లీలలు చూడాలని ఒకసారి షిరిడీ వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదులలో ఉండండి అని అందర్నీ పంపేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇళ్ల కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్దిగా వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి, భయపడ్డారా అన్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూశావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పకుండా బొంబాయి బయలుదేరాల్సి ఉంది. కానీ అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, భగవంతుడా, వర్షమాపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురుగీత చెప్తుంది. గంగ విష్ణు పాదాల నుంచి ఉద్భవిస్తుంది అంటారు. సద్గురువు విష్ణుమూర్తే. అయితే దాసగుణు తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో మాత్రము విశ్వాసం దృఢపడలేదు. భక్తులకు అట్టి విశ్వాసం ఇవ్వవలసినది కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగుణు గోదావరిలో స్నానం చేయాలని సాయి అనుమతి కోరాడు. సాయి, గణ, అందుకు అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల దగ్గర ఉంచమన్నారు. సన్నని దారగా అతని దోసిల నిండా తీర్థం వచ్చింది. అతడా నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు. ఆయన సమాధి చెందాక దాసగుణు మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి, మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని సంకోచంతో శిరసున ధరించావే కాని నోటిలో పోసుకోలేదు కదా, నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువా సుతార్ మొదట 1917లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. మొదట అతడు ఆశ్చర్యపోయాడు. కానీ తరువాత అతనికి గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల కిందట బొంబాయిలో మొదటిసారిగా బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పింది. సదాశివ తార్కాడ్ విగ్రహాలను గురువులను పూజించటం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్యాబిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతని భార్య షిరిడీ వెళ్ళాలి అనుకుంది. తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళను అన్నాడు. తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడీ చేరారు. తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారము యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం రోజు ఆఫీసుకెళ్లే తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు వ్రాశాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి, అమ్మా, ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజాగది తలుపు తాళం వేసి ఉంది. నేనెలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బాపు నాకు తినడానికేమీ ఉంచలేదు. ఆకలితో తిరిగొచ్చాను అన్నారు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వవద్దని తన తండ్రికి జాబు వ్రాశాడు. ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. బాబా 1917లో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమద్బంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరురోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలనని చెప్పారు. అతడు ఆ విషయం తన భార్యకు చెబితే మరురోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా భోజన సమయానికి ఆలీ అహ్మద్, మౌలానా ఇస్మాజ్వార్ అనే ముస్లింలిద్దరు వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటము. సరిగ్గా సమయానికి సాయే ఆ రూపంలో వచ్చారు. తమ రాకను ముందుగా తెలిపారు. ఆ దంపతులు పటానికి నైవేద్యం ఇచ్చి తరువాత భోజనం చేశారు.
శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8 సంపూర్ణం.